సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న అఘోరి ఆంధ్రలో పర్యటించిన తర్వాత తెలంగాణకు వస్తానని చెప్పినట్టుగానే తెలంగాణకు వచ్చేశారు. అయితే మీడియా ఊహించినట్లుగా ఏదో జరిగిపోతుంది, ఆమెను అరెస్ట్ చేస్తారు, ఆమెను తెలంగాణలో అడుగు పెట్టనివ్వరు అనే దుష్ప్రచారం చేసినప్పటికీ కూడా ఆంధ్రాలో ఆమె చేసిన పర్యటన, అక్కడ ప్రభుత్వం నుంచి అందిన సహకారం, ప్రజల నుంచి లభించిన ఆదరణ ఇవన్నిటినీ కలగలిపి చూసి తెలంగాణ అధికారులు కూడా కొంత సంయమనంతో వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అయితే అంతకుముందు తెలంగాణలో పర్యటించినప్పుడు ఆత్మాహుతికి పాల్పడతానంటూ చేసిన అఘోరి ప్రకటనను చూసి ఆమెను నిర్బంధంలో తీసుకున్నారు, ఆమెను తమ గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే ఆ తర్వాత అఘోరిని ఒప్పించి తెలంగాణ నుంచి తిరిగి కేదార్నాథ్ వెళ్లేలా ఒప్పించి తెలంగాణ సరిహద్దుల్లో వదిలిపెట్టి వచ్చిన సంగతి తెలిసిందే. అయినా పట్టుదల వీడని అఘోరి విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఆంధ్ర మొత్తం పర్యటించి తన సత్తాను చాటుకున్నారు. తన యొక్క లక్ష్యము సనాతన ధర్మ రక్షణ అనే లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఆమె ఎన్నో ఒడిదొడుకులు చూశారు. అయితే పట్టుదల ఉంటే కానిదే లేదు అనే దాన్ని నిరూపిస్తూ ఆమె ఒక ముందుకు సాగుతూ వచ్చారు. అయితే కొన్నిసార్లు తగ్గడం కూడా అవసరమేనని గ్రహించిన అఘోరి మరి శ్రీకాళహస్తిలో దర్శనం లభించకపోతే తాను దుస్తులు ధరించి కూడా పరమశివుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేసి సఫలుడైపోయారు. ఈ నేపథ్యంలో ఆమె ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసుకొని తెలంగాణలో తిరిగి అడుగుపెట్టారు. ఇక్కడ తెలంగాణలో వివిధ క్షేత్రాల్లో పర్యటించారు, సందర్శించుకున్నారు. అదేవిధంగా శంషాబాద్లో కూడా ధ్వంసమైన ఆలయాన్ని పరామర్శించారు. ఈ విధంగా తన పర్యటన ఆద్యంతము ప్రశాంతంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జరుగుతోంది. అయితే మొదటిసారి చేసిన పర్యటన సందర్భంగా మాత్రం మీడియా ఉచ్చులో పడిపోయి మరి అధికార యంత్రాంగం ఏదో జరిగిపోతుంది అన్న భ్రమలోకి వెళ్ళిపోయి అధిక రాద్ధాంతం చేసినట్లుగా కనపడింది. అయితే ఇప్పుడు మాత్రం సంయమనంతో తెలంగాణ పోలీసులు, తెలంగాణ అధికారులు వ్యవహరించడం ద్వారా మరి అఘోరి పర్యటన ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇది అందరికీ కూడా మంచిదే. ఎవరి ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కేవలం దిగంబరంగా ఉన్నదన్న కారణం చేత మరి హిందూ సమాజాన్ని, హిందూ సాధు సన్యాసుల్ని వేలెత్తి చూపడం అనేది ఏమాత్రం సరి అనేది కాదు. ఈ విషయాన్ని ఇప్పటికైనా కూడా మీడియా సంస్థలు అర్థం చేసుకుంటే మంచిదని హిందూ సమాజం కోరుకుంటుంది. హిందువుల్లో వైవిధ్యభరితమైన సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ గౌరవించాల్సిన బాధ్యత ఉంది. మరి హిందూ సన్యాసులు, హిందూ పండితులే ముఖ్యంగా అఘోరిని వేలెత్తి చూపుతున్నారు. ఎవరు నకిలీ, ఎవరు ఒరిజినల్ అనే విషయాన్ని పక్కనకు పెడితే వారు చేసే మిషన్ ఏంటిది, వారు ఎందుకోసం పాటుపడుతున్నారో, వారి యొక్క మిషన్ వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా అన్న దాని మీదనే ఆలోచించాలి తప్ప నకిలీ, ఒరిజినల్ ఎవరు కూడా నకిలీ కాదు, ఎవరు కూడా ఒరిజినల్ కాదు. ఎవరైతే సత్య మార్గంలో నడుస్తారో వాళ్ళే ధర్మం కోసం, సత్యం కోసం కష్టపడతారో వాళ్ళు ఒరిజినల్. ఎవరైతే అసత్యం, స్వార్థం కోసం ఆ మార్గంలో ప్రయాణిస్తారో వాళ్ళు మాత్రం నకిలీ. ఈ విషయాన్ని గమనించి పండితులు, మేధావులు, హిందూ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా గమనించి సత్యం కోసం, ధర్మం కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అఘోరి పర్యటనను వివాదం చేయకుండా సంయమనంతో మనసున్న వాళ్ళు ఆహ్వానించవచ్చు, లేని వాళ్ళు దూరంగా ఉండవచ్చు. కాబట్టి సమాజంలో మార్పు కొరకు కృషి చేసే వారికి, సమాజం కోసం పాటుపడే వారిని మనము ప్రోత్సహించాలి. అంతేగాని విమర్శిస్తూ పోతే మరి ఒక విమర్శ మనం చేస్తే 10 విమర్శలు మన వైపు కూడా వస్తాయని గమనించడం మంచిది.